అంతరిక్షయానానికి సంబంధించి మోడీ హయాంలో అద్భుతమైనటువంటి ప్రోత్సాహంతో బోల్డ్ అంత ఖర్చు పెట్టడం, దాంతోపాటుగా ఇవాళ అది ఇస్రోనే డబ్బులు సంపాదించి పెడుతుంది. అంతరిక్ష యానమే మనకి డబ్బులు సంపాదించి పెట్టేటటువంటి స్థాయికి తీసుకొచ్చారు. దీన్ని కవర్ చేయడానికి లేదా ఈ తరపు ప్రజలకి తెలియదు కాబట్టి అబ్బెబ్బే అసలు ఇందిరాగాంధీ టైంలోనే దీన్ని ఎంకరేజ్ చేశారు అంటూ అప్పట్లో భారత వ్యోమగామి ఒకతను రష్యా వెళ్ళి రష్యా వాళ్ళ దీంట్లో పార్టిసిపేట్ చేసి అంతరిక్షం నుంచి ఇందిరాగాంధీతో ఫోన్లో మాట్లాడి చూపెట్టి ఆనాడే ఆమె ప్రోత్సహించింది అనడానికి సాక్ష్యం అంటారు. అది భారతదేశం తరపున రష్యాలో వెళ్ళి రష్యాని ఇవాళ ఎన్ని శాటిలైట్స్ ఎంత కథ అప్పట్లో ఎక్కడ ఉంది. అయితే ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఇప్పుడు తాజాగా మనం త్వరలో గగన్యాను ఇవన్నీ పెడుతున్నాం. చంద్రయానికి సంబంధించి అంతరిక్షంలోనే చంద్రుడి దగ్గరికి వెళ్ళేటటువంటిది, అలాగే అంతరిక్షంలో మనదైనటువంటి ఒక కేంద్రం ఏర్పాటు, ఇట్లాంటివన్నీ చేస్తున్నాం. ఇలాంటి దశలో ఇప్పుడున్నటువంటి వాళ్ళలో ఎవరు కూడా భారతదేశంలో అంతరిక్షంలోకి వెళ్ళిన వాళ్ళు లేరు. సుభాన్ శుక్లాని, అందుకనే భారత వైమానిక దళానికి సంబంధించిన శుక్లాని అక్కడికి అమెరికాకి సంబంధించినటువంటి దీంతో పంపించాం. తను కాస్త నిన్న నరేంద్ర మోడీతో మాట్లాడారు. భారతదేశం అద్భుతంగా కనబడుతోంది అంతరిక్షంలో నుండి అంటూ తన అనుభవాన్ని పంచుకున్నారు. శుభాభినందనలు చెప్పారు నరేంద్ర మోడీ.